హలో, నేను మిస్ రావు. ఆర్కే రాసినటువంటి వీకెండ్లో అత్యంత వివాదాస్పదమైనటువంటి అనుమానించదగ్గటువంటి అంశాన్ని పొందుపరిచారు. నెక్స్ట్ గొడ్డలి వేటు సాయిరెడ్డి మీదే ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఆయన పొందుపరిచారు. గతంలో బాబాయిని చంపేశారు గొడ్డల పోటుతోటి, ఈసారి విజయసాయిరెడ్డిని వేసేయబోతున్నారు అనే యాంగిల్లో కొత్త పలుకులో పొందుపరిచారు ఆర్కే గారు. విజయసాయిరెడ్డి గారికి నిజంగా అలాంటి భయం ఉందా అని అంటే ఉంది అని చెప్పేసి ఆర్కే గారు తన వీకెండ్లో నిర్ధారిస్తూ ఉన్నారు. ఎందుకనంటే ఇటీవల కాలంలో సాయిరెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి తనకు భయం అనేది తెలీదు, తన రక్తంలోనే భయం లేదు, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అనేటువంటి విషయాన్ని పొందుపరిచారు. ఎగ్జాక్ట్గా ఆయన మెన్షన్ చేసినటువంటి పదాలని పరిగణలోకి తీసుకున్నారు రాధాకృష్ణ గారు. నాకు భయం లేదు, రక్తంలోనే భయం అంటే తెలియదు, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అన్నారని అంటే ఏదో భయం ఆయన్ని వెంటాడుతుంది అనేటువంటి యాంగిల్ని రాధాకృష్ణ గారు బయటికి తీశారు కొత్త పలుకులో. గొడ్డల భయం బహుశా ఉండి ఉండవచ్చు. వివేకానంద రెడ్డి గారి మర్డర్కి సంబంధించినటువంటి అంశాలు మొత్తం విజయసాయిరెడ్డి గారికి తెలుసు. కాబట్టి నెక్స్ట్ విజయసాయిరెడ్డి గారే అనేటువంటి యాంగిల్లో కొత్త పలుకులో కొన్ని హింట్స్ రాధాకృష్ణ గారు ఇచ్చారు. ఇటీవల కాలంలో నెక్స్ట్ ఎవరు అనే దాని మీద రకరకాలుగా గొడ్డల వ్యవహారాన్ని సోషల్ మీడియాలో, అలాగే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కథలుగా రాస్తూ ఉంది. అంటే వివేకానంద రెడ్డి గారి మర్డర్ జరిగి 6 ఏళ్ళు అవుతుంది. వివేకానంద రెడ్డి గారిది ప్యూర్గా పొలిటికల్ మర్డర్ అని చెప్పేసి షర్మిల గారు చెప్తున్నారు. సిబిఐ ఏం చెప్తోంది, అవినాష్ రెడ్డి వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డి ఇద్దరు కలిసి వివేకానంద రెడ్డి గారి మర్డర్కి సంబంధించినటువంటి కుట్ర పన్నారు అనేది సిబిఐ ఛార్జ్ షీట్లో పొందుపరిచినట్టు అంశం. అందుకే సిబిఐ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేసింది. కానీ ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి సిబిఐ అధికారులే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేకపోయాయి. అందుకే ఆన్ పేపర్ చూపించి దాన్ని అరెస్ట్ లేకుండా ఫిజికల్గా పక్కన నెట్టేశారు. అయితే అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని మాత్రం రిమాండ్కి పంపించగలిగారు. ఇప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చారు. అయితే సాయిరెడ్డి గారు బయటకు వచ్చి తనకు భయం లేదు అని అంటున్నారు. కానీ విజయసాయిరెడ్డి నోరు విప్పితే కోట రహస్యం బయటకు వస్తుంది అనేది ఎవరికైనా తెలుసు. పైగా ఆయన ఏటుగా ఉన్నారు అన్ని కేసుల్లో. ఆయనకి తెలియకుండా ఏ విషయము ఉండదనేది అందరికీ తెలుసు. దాదాపు 3 దశాబ్దాలకు పైగా వైఎస్ ఫ్యామిలీతోటి ఆయన ఉన్నారు. ఆయన ఆడిటర్గా సంపాదించుకున్నటువంటి జ్ఞానాన్ని అంతా కూడా వైఎస్ ఫ్యామిలీకి దారపోశారు. ఆ జ్ఞానం నుంచి వచ్చినటువంటి సూట్ కేసు కంపెనీలు, జ్ఞానం అని చెప్పి అనకూడదు, తెలివి అనాలి. జ్ఞానానికి తెలివికి చాలా తేడా ఉంది. తెలివి అంటేనేమో ఇతరులను ముంచేది, జ్ఞానం అంటేనేమో ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చేసేటువంటి విఘ్నులు. అందుకే జ్ఞానం అనేటువంటి పదాన్ని నేను విత్డ్రా చేసుకుంటున్నాను. తెలివి, ఆడిటర్గా సంపాదించుకున్నటువంటి తెలివిని వైఎస్ కుటుంబానికి దారపోశారు సాయిరెడ్డి గారు. సూట్ కేసు కంపెనీలు ఎలా పెట్టాలి, విదేశాలకి డబ్బుల్ని ఎలా తరలించాలి, హవాలా బిజినెస్ ఎలా చేయాలి, ఏ విధంగా అక్రమ సంపాదన సంపాదించవచ్చు, వీటన్నిటికి కూడా సూత్రధారి, పాత్రధారి, కర్త, కర్మ, క్రియ విజయసాయిరెడ్డి అనేది రాధాకృష్ణ గారు తన కొత్త పలుకులో పరోక్షంగా పొందుపరిచినటువంటి అంశం. అందుకే ఆయన నోరు విప్పితే, ఆయన వాంగ్మూలం ఇస్తే, ఆయన అప్రూవ్డ్గా మారితే జగన్మోహన్ రెడ్డి గారి కోట కూలిపోతుంది అనేది రాధాకృష్ణ గారు అంచనా వేస్తున్నారు. అయితే అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు అదే టైంలో. మరి ఇంత కీలకమైనటువంటి విజయసాయిరెడ్డి గారిని బతకనిస్తారా అనేటువంటి అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంతకాలం చాలా అవమానాలను బరాయించారు విజయసాయిరెడ్డి గారు. హెలికాప్టర్ ఎక్కడానికి వెళ్ళినప్పుడు వెనక్కి పంపించిన సంఘటన దగ్గర నుంచి అనేక విధాలుగా అవమానాలు పాలయ్యాడు ఆయన. విశాఖ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తాడేపల్లికి తీసుకొచ్చారు. తాడేపల్లి నుంచి మళ్ళా నెల్లూరుకి పంపించారు. ఇన్ని అవమానాలు జరుగుతున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా పార్టీని వదిలిపెట్టడానికి ఇష్టపడలా. దానికి కారణం ఏంటంటే అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి బయటికి వెళితే పార్టీని వదిలిపెట్టి ఏమవుతుందో ఆయనకి బాగా తెలుసు. అయితే ఎప్పుడైతే అధికారం కోల్పోయాడో జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే పార్టీ నుంచి బయటికి రావడానికి సిద్ధపడితే అసలు నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను, రాజకీయాలతో తనకి సంబంధమే లేదు అని చెప్పి ఆయన అనౌన్స్ చేశారు. వ్యవసాయం చేసుకుంటాను అని చెప్పి. కానీ బీజేపీ ఢిల్లీ పెద్దలు ఎవరు వచ్చినా కానీ ఈయన తోటే ఉంటున్నారు. రాబోయేటువంటి రోజుల్లో బీజేపీలో చేరడానికి ఆయన మార్గాన్ని సుగమం చేసుకుంటున్నారు. అక్కడ చేరితేనే ఈయనకి ప్రాణాపాయం ఉండదు అనేటువంటి ఒక భావంతో ఉన్నారు అని చెప్పి ఆయన అభిమానులు చెప్పుకుంటూ ఉన్నారు. అలా కాకుండా ఆయన నేను వ్యవసాయం చేసుకుంటానని చెప్పి పరిమితం అయితే మాత్రం ఏ రోజైనా గొడ్డలపోటు తప్పదు అతనికి అనేది రాధాకృష్ణ గారు పొందుపరిచినటువంటి అంశం. ఒకవేళ గొడ్డలపోటు కనుక గురి కాకపోతే ఆయన రాజకోట రహస్యం మొత్తం బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అప్రూవ్గా మారితే, అప్రూవ్గా మారకపోతే బీజేపీలోకి అవకాశం లేదు చేరడానికి. ఏ పార్టీ కూడా ఆయన ఆదరించేటువంటి అవకాశం లేదు. చేసినటువంటి తప్పుల్ని ఆయన ఒప్పుకుంటే కనుక ఏ పార్టీ అయినా తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆయన ఏ రోజైనా అప్రూవ్గా మారే ఛాన్సెస్ ఉన్నాయనేది ఆయన చెప్తున్నారు. కానీ అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ అయితే పోలేదు విజయసాయిరెడ్డి గారికి. తాజాగా ఆయన చేసినటువంటి ట్వీట్లో కూడా రాజుగారు కోర్టు నుంచి బయటకు వస్తేనే ప్రజలు ఆదరిస్తారని చెప్పి ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రావాలి, జనాల్లోకి రావాలి, అప్పుడు ఆదరిస్తారో ఆదరించేటువంటి పరిస్థితులు ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు. ఇటీవల కాలంలో సిఐడి విచారణకు హాజరైన తర్వాత పెట్టినటువంటి ప్రెస్ మీట్లో కూడా ఆయన తమ నాయకుడు మా నాయకుడు అంటూ మాట్లాడుతూ కోటరీ మాత్రమే చేసింది, అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు తప్పు లేదు, కోటరీదే తప్పు, జగన్మోహన్ రెడ్డి గారికి కడిగిన ముత్యం అని చెప్పి ఆయన చెప్తున్నారు. పైగా కాకినాడ సీపోర్ట్ కానీ కాకినాడ సెజ్జలో కానీ జరిగినటువంటి దందాకి జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు అని చెప్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పటికీ కూడా వెనకేసి వస్తున్నారు విజయసాయిరెడ్డి గారు. ఆయన ఎంత చెప్పినప్పటికీ మారాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదు, జగన్మోహన్ రెడ్డి గారితో సంబంధం లేదు అని చెప్తున్నప్పటికీ నమ్మడానికి లేదు అని అతని డిఎన్ఏ గురించి తెలిసినటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనకి గొడ్డలపోటు తప్పదని చెప్పి నిర్ధారిస్తూ ఉన్నారు ఆర్కే తన వీకెండ్లో. నిజంగా అలాంటి పరిస్థితి విజయసాయిరెడ్డి గారికి వస్తుందా, వచ్చేటువంటి అవకాశం ఉందా అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి నేపథ్యం, ఫ్యాక్షన్ నేపథ్యం అనేది అందరికీ తెలుసు. అందుకే బహుశా రాధాకృష్ణ గారు తన వీకెండ్లో అంత ధైర్యంగా పొందుపరిచారేమో అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు తన రాజకోట రహస్యాన్ని బయటకు రాకుండా విజయసాయిరెడ్డి గారిని ఏదైనా చేస్తారా, చేసేటువంటి అవకాశం ఉందా రాధాకృష్ణ గారు చెప్పిన విధంగా, లేదంటే కేవలం రాజకీయపరమైనటువంటి ఒక దుమారాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద వేయటమేనా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.